నా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో నాకైతే చాలా స్పెషల్ డే అండి. థ్యాంక్స్ అని. వెల్కమ్. ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇలాంటి రోజుల్లో దొరుకుతాయి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగా ఆనందంగా ఉండి మంచిగానే ఎంజాయ్ చేయండి. ఓకే. పట్టుకుంటావా? హ్యాపీ యానివర్సరీ. ఏం చూస్తున్నావు పైన? ఓపెన్ స్కై. ఓపెన్ స్కై. సో స్టార్ చూస్తున్నా. సో ప్రామిస్ చేయాలి. ప్రామిస్ అని నేను ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా నీకు నేను నిజం చెప్పానని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతన్యూష్. సో రుద్వేద్ అయితే కీర్తి డైనోసార్ అని చెప్తాడు. మీ అందరికీ వెల్కమ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నాకైతే చాలా స్పెషల్ డే అన్నమాట. ఏంటి చెప్పండి? నా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో నాకైతే చాలా స్పెషల్ డే అండి. మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. వీడియో కూడా ఫస్ట్ టెంపుల్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ తర్వాత చిన్న చిన్న ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. సో యానివర్సరీకి శారీ కట్టుకోవాలనుకుంటున్నాను. ఈ శారీ లేకపోతే ఈ శారీ, ఈ రెండులో ఏది బాగుంటుంది? ఆరెంజ్ విత్ బ్లూ. హాయ్ కన్నా, ఏ సారీ బాగుంది కన్నా? లేదురా. హాయ్ అని, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అని. థ్యాంక్ యూ. అరే ఉన్నావురా. ఇప్పుడే పడుకుని లేచాడు, రెడీ అవ్వలేదు ఇంకా. సో ఈ రెండు సారీలు, ఈ సారీ చాలా బాగుంది. ఆల్రెడీ కట్టావు కదా, ఇది కొత్త సారీ. ఎలా ఉంది? ఇది బాగుంది కదా? అయితే నేను ఈ సారీ కట్టుకుంటా. వెరీ గుడ్, బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు తల్లిదండ్రులది. ఈ రేంజ్ లో బ్లెస్సింగ్ తీసుకునే కొడుకు ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడా? లేడు. సో దట్ ఈస్ రుద్వేద్. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై సన్. ఓకే, ఇప్పుడు ఏంటి? రెడీ అయిపోతాను, టెంపుల్కి వెళ్దాము. టెంపుల్కి వెళ్దాము, కానీ నువ్వు నాకు సీక్రెట్ అయితే చెప్పట్లేదు. కీర్తి ఫేస్లో అయితే చాలా గ్లామర్ వచ్చేసింది కదా. ఏంటి కారణం? ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా సీక్రెట్గా ఏమైనా వాడేస్తున్నావా? సీక్రెట్ ఏంటి ఆ సీక్రెట్? చెప్పరా. నువ్వు కూడా బాగా తెల్లగా అయిపోతున్నావు. నాకు మాత్రం ఎవరు చెప్పట్లే. నేను రెడీ అయ్యి వచ్చి నీకు ఆ సీక్రెట్ ఏంటి అని చెప్తాను. సరే, అయితే ఆ సీక్రెట్ ఏంటో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. ఓకే, సీక్రెట్ అని చెప్పి ధనుష్ గారిని బయటికి పంపించానని అనుకుంటున్నారా? నేను అవుట్ఫిట్ మార్చుకొని వచ్చి మీకు ఆ సీక్రెట్ ఏంటి అనేది చెప్తాను. పాస్ట్లో నా స్కిన్ చాలా స్ట్రగల్ని ఫేస్ చేసింది, మెయిన్గా డార్క్ స్పాట్స్ వల్ల. అందుకే నేను ఎంత బిజీగా ఉన్నా సరే బయటికి వెళ్ళే ముందు నా స్కిన్ కేర్ రొటీన్ని అస్సలు మిస్ అవ్వను. ఎస్పెషల్లీ బికాజ్ నా స్కిన్ పాస్ట్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల డార్క్ స్పాట్స్, ఇంకా కొన్నిసార్లు యాక్ని, అయ్యాక వచ్చిన మార్క్స్ ఉన్నది చూడండి. దానివల్ల నా కాన్ఫిడెన్స్ తగ్గి నేను బయటికి మేకప్ లేకుండా వెళ్ళేదానే కాదు. నేను చాలా ఇయర్స్ నుండి నమ్ముతూ వస్తున్న ప్రోడక్ట్ అదే అండి, హిమాలయ టర్మరిక్ సీరం. నేనైతే ఫ్యూ డ్రాప్ తీసుకొని నా ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. దీని టెక్స్చర్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో. ఇది డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసి క్లినికల్ టెస్టెడ్ ప్రోడక్ట్. ఈ సీరం 100% ఆర్గానిక్ సోర్స్డ్, టర్మరిక్తో ఇంకా గ్లైకోలిక్ యాసిడ్తో అండ్ నయాసినమిడ్తో వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ డార్క్ స్పాట్స్ని తగ్గించతో పాటు న్యాచురల్ గ్లోని రీస్టోర్ చేస్తుంది. ఈ సిరమ్ని యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా నేను ఒక మంచి మాయిశ్చర్తో ఫాలో అప్ అవుతాను. దీనివల్ల ఏంటవుతుందంటే మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇంతకు ముందు నా స్కిన్ ఎలా ఉండేదో ఇప్పుడు నా స్కిన్ ఎలా ఉందో చూస్తే ఆనెస్ట్లీ చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుందండి. నేను ఇలా మీతో మాటలు చెప్తూనే ఉంటే చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు ధనుష్ లోపలికి వచ్చి కంప్లైంట్ చేయకుండా ఉండాలంటే నేను ఇమ్మీడియట్గా బయటకు వెళ్ళాలి. టెంపుల్కి లేట్ అవుతూ ఉంది. సరే మీరు కూడా డార్క్ స్పాట్లో స్ట్రగల్ అవుతున్నారా? అయితే మీకోసమే ఒక మంచి ఈజీ సొల్యూషన్ అండి. ఈ హిమాలయ టర్మరిక్ సీరం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా ఈ కామర్స్ అండ్ క్విక్ కామర్స్లో సైట్లో ఈజీగా దొరికేస్తుంది. సో ఇంకా యానివర్సరీని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేయబోతున్నామో ఇవాళ అంతా మీకు ఈ ఎపిసోడ్లో చూపిస్తున్నాను. పదండి. థ్యాంక్స్ అని. వెల్కమ్. ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇలాంటి రోజుల్లో దొరుకుతాయి. గాడ్ బ్లెస్ యూ. అదిగో కన్నా వచ్చాడు. మా రుద్వేద్ బేబీ, ద బ్లెస్సింగ్ తీసుకుందాం రా. తీసుకోండి. కూర్చో. కూర్చో. విష్ చేయి. అయ్యో ఫోన్ రా. పెట్టుకో. థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ. చిన్న గిఫ్టా? అదిగో నాని గిఫ్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ద బైక్లే రాని గిఫ్ట్ ఇస్తుందా? కన్నా అదిగో గిఫ్ట్.
థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు నాని. థ్యాంక్స్ అత్తయ్య. సో అది మా మమ్మీ డాడీ గిఫ్ట్, అది థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నీకు కవర్ సో ఇంకా వీడిని రెడీ చేసి టెంపుల్ కి వెళ్దాం, అక్కడ ఈ విశేషాలన్నీ మీకు చెప్తాను. లాలీపాప్ అక్కడ దాచావరా? లాలీపాప్ కావాలట తాతకి. బాగుంది అత్తయ్య. డాడీ వాడు మంచి ఫ్రెండ్స్, ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు. సరే అక్కడికి మేము టెంపుల్ కి వెళ్తాం. వెళ్ళేసి వస్తాం. ఎంజాయ్ ఎంజాయ్. హ్యాపీగా ఆనందంగా ఉండి మంచిగానే ఎంజాయ్ చేయండి. ఓకే. Wow. ఓ వావ్. హ్యాండ్ బ్యాగ్ అన్నా. హ్యాండ్ బ్యాగ్ మమ్మీకి, నీకే, ఇద్దరికి. సూపర్ ఆಗಿದೆ, ఇదిగో, సూపర్ ఇలా. ఆಗಿದೆ. పట్టుకుంటావా? జంబరకింగ్ బెలాల డంబరరే డారిరో. నాది వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. అది హాయ్ బాయ్ కదరా, హాయ్. సో మేము ఇప్పుడు ఏంటంటే మమ్మం తినడానికి వెళ్తున్నాము. ఈ సౌండ్ తగ్గించడు. సో మమ్మం తినడానికి వెళ్తున్నాం. సో మంచి రెస్టారెంట్ లో బఫెట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఫైనల్ గా టెంపుల్ కి వెళ్ళే ముందు టెంపుల్ క్లోజ్ అయిపోయింది, కీర్తి అంతలా రెడీ అయింది. సో అందుకోసం ఫస్ట్ తినడానికి వచ్చాము. ఇక్కడ తినేసాక అప్పుడు టెంపుల్ కి వెళ్తాం, పెద్దమ్మ తల్లి టెంపుల్. సో అది మ్యాటర్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అక్కడ నించో. నేను మమ్మీకి ఫోటో తీయా, నేను మమ్మీకి కెమెరా. తీసా. వా డ్రెస్ మీద కూడా లవెన్ ఉంది, మన పెళ్లి డేట్. హాయ్. మంచి మాస్టర్ ప్లాన్ వేసాము. మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మమ్మం తినేసాక టెంపుల్కి వెళ్ళాక వీడిని తీసుకెళ్ళి మంజుల గారి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు మేము హ్యాపీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం. సో వీటితో అయితే ఇగో ఇలా సర్వీసులు చేయాల్సి వస్తుంది, మామూలు లేదు. కన్నా ఉండి వస్తున్నా అమ్మ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. నీ పేజ్ కవర్ అయిపోతుంది, నువ్వు నన్ను తీసి నేను నిన్ను తీసి ఫోన్లో. చాలా బాగుంది. ఇదేమి ఆల్కహాలిక్ కాదు, నాన్ ఆల్కహాలిక్. సో పిల్లలు ఉన్నారు, ఏంటి విస్కీ ఏంటిది వైన్ అనుకుంటున్నారు, అది గ్రేప్ జ్యూస్. జస్ట్ బిల్డప్ ఇచ్చారు అంతే, గ్రేప్స్ మాత్రమే. సో ఫైనల్ గా మమ్మం అయిపోయింది. ఇంకా నేను తీసుకెళ్ళి అల్లరి 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 ఏంటి ఇక్కడ వెరైటీస్ ఏవైతే డిషెస్ చూపించలేదు అనుకుంటున్నామా? ఎందుకు చూపించలేదు అంటే మరి నేను తిని మీరు తినట్లేదు ఫీల్ అవ్వకూడదు అనేసి చూపించలేదు. చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే, అదే. సో డిషెస్ అయితే కుమ్మేసాము. చాలా రోజుల తర్వాత డైట్ అంతా దొరికింది, బాగా వర్కౌట్ చేయాలి రేపటి నుంచి. బట్ ఇవాళ ఓకే. ఏ రుద్వేక్ ఏం చేస్తున్నారా? జిరాఫీకి స్నానం చేయించారు. సో అలాగా ర్యాబిట్తో ఫోటో రుద్వేక్ కూడా దిగాడు. ఇక్కడ నుంచి బయలుదేరి మనం డ్రాప్ చేయాలి. బాయ్ చెప్పలేదు. ఓ ఇంకా ఉంది కదా. సో రుద్వేద్ని అక్క వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది మీకు ఐడా. ఎక్కడ ఐడా అవుతావు? చూసేసా. వెయిటింగ్ నీకోసం. థ్యాంక్ యూ మంజక్క. ఇదిగో రుద్వేద్, ఇదిగో అమ్మ గిఫ్ట్ ఇవ్వు. హ్యాపీ యానివర్సరీ చెప్పు. అమ్మకి ఇవ్వరా? థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి చెప్పలేదు. థ్యాంక్స్ మంజక్క. అక్క నా యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. కన్నా ఇదిలో కొవ్వు ఉంది అంబా. లబూబు ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది లబూబు? నేనే పెద్ద రిక్కీ లబూబు నువ్వు తీసుకుంటే ఎలాగా?
అప్పుడు విక్కీ ఏడుస్తాడు కదా. లేదు 20 రూపీస్ ఓరాకం చేస్తున్నావే. నువ్వు వాడి తీసుకుంటే మరి వాడు ఏడుస్తాడు కదా. ఎవరు ఏం చేయరు. అవునా, నువ్వే అడుగు వచ్చాక. వాళ్ళు ఏర్వారు. సో ఫైనల్లీ అమ్మవారి గుడికి వచ్చేసాం. మా ఆవిడ ఎప్పుడు చూసినా చెప్తావా నువ్వు చెప్పొచ్చు కదా వాళ్ళకి. నా వాయిస్ బాగాలే కొంచెం. అంత ఓవర్ యాక్షన్ చేయదు. ఎంతసేపు నాకు అప్పు చెప్తాం పనులని చూస్తాం. మొత్తానికి అమ్మవారి గుడికి వచ్చేసాం. ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుందామా? ఎస్. ఎండ మాత్రం మామూలు ఎక్కడున్నా ఎండ మాత్రం మామూలు లేదు, వాసిపోతుంది ఎండ. సమ్మర్ మొదలైపోయింది బాబోయ్. స్కై ఇస్ బ్లూ, ది టెంపుల్ ఇస్ బ్లూ. I will go inside and take blessings and come back and talk to you. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలైతే చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసాను. అందరూ వచ్చి మాట్లాడారు, సీరియల్ గురించి మాట్లాడారు, అంతేకాకుండా మన యూట్యూబ్ గురించి మాట్లాడారు, ఎస్పెషల్లీ రుద్వేద్ గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ లవ్. సో ఈ వీడియో ఇంకా బ్లాగ్లో మేము చిన్న షాపింగ్ చేయబోతున్నాం, సర్ప్రైజ్ ఉంది కీర్తికి. అవునా? సో అక్కడికి వెళ్ళిపోదాం. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి. ఒక్కసారి టెంపుల్ బయట నుంచి పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ పెట్టుకున్నట్టు మీరు అమ్మవారి సన్నిధిలోనే ఉన్నాము. సో మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అండ్ మీ అందరూ కూడా హెల్తీగా వెల్తీగా సంతోషంగా ఉండాలని మీ తరపున అమ్మవారికి ప్రేయర్ చేస్తున్నాను. అంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో వాళ్ళందరూ కూడా చూడండి, టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ హైదరాబాద్లో చాలా ఫేమస్. సో వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి వినే ఉంటారు డెఫినెట్గా. సో తెలియని వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్లో చాలా ఫేమస్. అమ్మవారు చాలా పవర్ఫుల్ మాట. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే చాలు. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అమ్మవారి దగ్గరికి వస్తూనే ఉన్నాను. ఇంకా ఆవిడ చల్లవ వల్ల మేమంతా ఇంత హ్యాపీగా ఉన్నాము. సో మీ అందరూ కూడా హైదరాబాద్కి ఎప్పుడైనా విజిట్ చేసి డెఫినెట్గా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి రండి, బ్లెస్సింగ్ తీసుకోండి. అందాకలే ఈ ఫుటేజ్ని చూడండి ఎలా ఉంది ఈ టెంపుల్, ఏమంటారు అట్మాస్ఫియర్. సో కీర్తికి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్. సో కీర్తికి చాలా ఇష్టమైంది ఏంటంటే కాఫీ. సో కాఫీలో అందరికీ తెలిసింది స్టార్బక్ కాఫీ అంటే బాగుంటుంది. సో కీర్తికి ఇష్టం అని చెప్పి కీర్తికి నా తరఫున ఈ యానివర్సరీ గిఫ్ట్ స్టార్బక్ కాఫీ. ఏం సింపుల్గా తెలిసేసాను అనుకోకండి, చాలా గిఫ్ట్లు ఇచ్చాము. ఈ సారీ కూడా మనం ఇచ్చింది. ఎట్లా ఉంది? బాగుంది కదా సారీ? అదిరిపోద్ది మా టేస్ట్. ఇంకా అదిరిపోయింది యానివర్సరీ, అది మ్యాటర్. సో కాఫీ వస్తుంది, ఆ కాఫీ కూడా ఒక సిప్ వేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. సో వచ్చేసేయండి. Cheers. నెక్స్ట్ లెవెల్. ఈరోజు యాక్చువల్లీ ప్రామిస్ డే. సో ప్రామిస్ చేయాలి. ప్రామిస్ అని నేను ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా నీకు నేను నిజం చెప్పానని. ఇది ఎక్కడ ప్రామిస్? సరే నువ్వు నాకు ప్రామిస్ చేయని. నేను ఎంతమందితో తిరిగినా నువ్వు నన్ను తిట్టవని. ఇది ప్రామిసా? కాదు, నిజంగా ప్రామిస్ చేయి, కామెడీ వద్దు. ఏ ప్రామిస్? ఈరోజు ప్రామిస్ లోనే మిస్ అని ఉంది. ప్రామిస్ అంటే మిస్ చేయడాన్ని ప్రామిస్ అంటారు అని. సో అలాంటప్పుడు ప్రామిస్ లోనే మిస్ ఉన్నప్పుడు వేస్ట్. నిన్ను తప్ప ఇంకేం మిస్ వద్దు. అందుకే ప్రామిస్ వద్దు. ఇక్కడ పార్కింగ్ వచ్చేసాం, పైకి వెళ్ళాక మాట్లాడతాం. ఏం చూస్తున్నావు పైన? ఓపెన్ స్కై. ఓపెన్ స్కై. సో స్టార్ చూస్తున్నా. ఎలా ఉంది? సూపర్గా అదిరిపోయింది కదా, సౌండ్కి ఏం వినిపించట్లే. సో ఈ వీడియో ఆల్మోస్ట్ ఇలా ఇంకా సాగుతూనే ఉంది, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. సో మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మర్చిపోకుండా కీర్తి చేద్దాను అమ్మా నువ్వు కూడా చేస్తావు. Love you all. బాయ్ బాయ్ సీ యూ